ఓం గం గణపతయే నమః. అందరికీ నమస్కారం. సంకష్టహర చతుర్థి మహిమ. ఈరోజు గణపతిని ఎలా పూజిస్తే అన్ని సంకష్టాలు తొలగిపోతాయనే విషయం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. మార్చి 6 శుక్రవారం, అంటే రేపే సంకష్టహర చతుర్థి. సంకష్టహర చతుర్థి ప్రత్యేకం. గణపతిని కృపతో జీవితంలోని అడ్డంకులు తొలగించే పవిత్రమైన రోజు. జీవితంలో ఎన్నో సమస్యలు, అడ్డంకులు ఎదురవుతున్నాయా? అయితే విఘ్నాలను తొలగించే దేవుడైన గణపతికి అంకితమైన పవిత్రమైన రోజు సంకష్టహర చతుర్థి. ఈ రోజు భక్తితో గణపతిని ప్రార్థిస్తే జీవితంలోని సంకష్టాలు తొలగిపోతాయని శాస్త్రాలు కూడా చెప్తున్నాయి. విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడు, భక్తుల కష్టాలను తొలగించే కరుణామయుడైన గణపతికి అనుగ్రహంతో ప్రారంభిద్దాం. భక్తుల జీవితంలో అన్ని సంకష్టాలను తొలగించే పవిత్రమైన వ్రతం సంకష్టహర చతుర్థి. ఈ రోజు గణపతిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే జీవితంలోని అడ్డంకులను తొలగి సుఖ సంతోషాలు కలుగుతాయని పురాణాలు చెప్తున్నాయి. ఇప్పుడు సంకష్టహర చతుర్థి యొక్క మహిమ, ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం. ప్రతి మాసం కృష్ణపక్షంలో అనగా పౌర్ణమి తర్వాత 3-4 రోజుల్లో చవితి వస్తుంది. ప్రదోషకాల సమయమునకు, అంటే సూర్యాస్తమయ సమయంలో చవితి ఎప్పుడు ఉంటుందో ఆ రోజున సంకష్టహర చవితిగా పరిగణించాలి. అయితే 2 రోజులు ప్రదోష సమయంలో చవితి ఉండడం సాధారణంగా జరగదు. ఒకవేళ ఎప్పుడైనా అలా జరిగితే 2వ రోజున సంకష్టహర చతుర్థిగా గమనించాలి. మన జీవితంలో కొన్నిసార్లు ఎంత ప్రయత్నించినా పనులు సాఫీగా జరగవు. అడ్డంకులు, సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు మనసును బాధిస్తాయి. అలాంటి సమయాల్లో భక్తులందరికీ ఆశాకిరణంలా నిలిచే పవిత్రమైన రోజు ఈ సంకష్టహర చతుర్థి. ఈ పవిత్రమైన రోజును విఘ్నాలను తొలగించే దేవుడైన ఆ గణేశుణ్ణి భక్తితో ప్రార్థిస్తే జీవితంలోని సంకష్టాలు తొలగిపోతాయి. సంకష్టహర అంటే కష్టాలను తొలగించేవాడు. అంటే ఈరోజు గణపతిని ఆరాధిస్తే మన జీవితంలో ఉన్న అడ్డంకులన్నీ కరిగిపోతాయని విశ్వాసం. భక్తులు ఈ రోజున ఉపవాసం చేసి, అంటే సంకష్టహర వ్రతాన్ని చేయాలి అని అనుకునేవారు ఈ రోజున ఉపవాసం చేసి సాయంత్రం చంద్రదర్శనం తర్వాత ఆ విఘ్నేశ్వరుడికి ప్రత్యేకంగా పూజ చేస్తారు. దూర్వా గడ్డి, మోదకాలు, కొబ్బరికాయ సమర్పించి గణపతికి మంత్రాలను జపిస్తే ఆయన అనుగ్రహం త్వరగా లభిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. పురాణాలలో ఒక విశేషం ఉంది ఈ సంకష్టహర చతుర్థి గురించి. ఒకసారి దేవతలు అనేక సంకష్టాలలో చిక్కుకొని సహాయం కోసం ప్రార్థించగా ఆ గణపతి వ్రతం ద్వారా వారి సమస్యలను తొలగించారని చెప్పబడి ఉంది. అందుకే ఈ వ్రతాన్ని అత్యంత శక్తివంతమైనదిగా భావిస్తారు. ఇప్పుడు ఈ సంకష్టహర చతుర్థి పూజా విధానం గురించి తెలుసుకుందాం. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. సూర్యోదయం ముందుగా లేచి శుద్ధి సంకల్పం, ఉదయాన్నే స్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించి పూజా గదిని శుభ్రం చేసుకోవాలి. వినాయకుడి విగ్రహాన్ని లేదా ఫోటోకు గంధం, కుంకుమ బొట్లు పెట్టాలి. గణపతికి ఇష్టమైన గరిక, ఎర్రటి పూలు, మోదకాలు లేదా కుడుములు నైవేద్యంగా సమర్పించాలి. స్తోత్ర పఠనం ఓం గం గణపతయే నమః అనే మంత్రాన్ని 108 సార్లు లేదా 21 సార్లు జపించాలి. లేదా సంకటనాశన గణేశ స్తోత్రాన్ని పఠించాలి. ఉపవాసం. సాయంత్రం పూజా విధానం గురించి తెలుసుకుందాం. ఉపవాసం. రోజంతా ఉపవాసం ఉండాలి. అనారోగ్యంగా ఉంటే పాలు, పళ్ళు తీసుకోవచ్చు. సాయంత్రం పూజ. సూర్యాస్తమయం తర్వాత చంద్రుడు వచ్చే సమయంలో, అంటే ప్రదోషకాలం, గణపతిని మళ్ళీ పూజించాలి. నైవేద్యం అటుకులు, పండ్లు, చలిమిడి లేదా మోదకాలు ఇలాంటివి ఏవైనా నైవేద్యంగా పెట్టాలి. చంద్రదర్శనం తర్వాత సాయంత్రం చంద్రుడిని చూసి అర్ఘ్యం, నీళ్లు చల్లి గణపతికి నమస్కరించుకొని పూజ ముగించాలి. మీకు వీలైతే వ్రతకథ, సంకష్టహర చతుర్థి వ్రతకథను చదువుకోవాలి. ఈ పూజకి ముఖ్యమైన నియమాలేంటో తెలుసుకుందాం. ఈ పూజను కనీసం 3 లేదా 5 లేదా 11 లేదా 21 నెలల పాటు ఆచరించడం మంచిది.
మంగళవారం రోజు వస్తే దానిని అంగారక చతుర్థి అని అంటారు. ఇది చాలా విశేషమైనది. ఉపవాసంలో గింజలు, మామూలు ఉప్పు వాడకూడదు. సైంధవ లవణం ఉపయోగించవచ్చు. ఈ విధంగా నిష్ఠతో పూజించడం వల్ల విఘ్నాలు తొలగి కోరికలు నెరవేరుతాయని నమ్మకం. ఈ రోజున ఉపవాసం ఉండటం మరియు ప్రార్థన చేయడం వల్ల మనస్సు మరియు ఆత్మశుద్ధి అవుతాయని, దైవంతో లోతైన సంబంధం పెంపొందుతుందని నమ్ముతారు. ఇది స్వీయ పరీక్ష మరియు ఆధ్యాత్మిక అభివృద్ధికి ఒక అవకాశం. విఘ్నాలను తొలగించే వినాయకుడు మన అందరికీ శుభం, శాంతి, ఐశ్వర్యం ప్రసాదించాలి అని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకోవాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. స్వస్తి. గణపతే నమః.